హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు ఇండియన్ ఫుడ్ రెసిపీస్లో టమోటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. టమోటో నిల్వ పచ్చడి పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా, బూజు పట్టకుండా 2-3 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను 5 కేజీల టమోటోలతో టమోటో నిల్వ పచ్చడి చేస్తున్నాను. ముందుగా టమోటోలను శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న ఈ టమోటోల్ని ఒక్కొక్కటిగా తీసుకొని 6 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ టమోటోల్ని ఒక జాడీలో వేసుకొని 5 కేజీల టమోటోలకి 500 గ్రాముల కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నాక టమోటోల్ని ఇంకా కల్లుప్పుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని 3 రోజుల పాటు టమోటోల్ని ఊరబెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత ముక్కలని చక్కగా ఊరిపోయి రసం పైకి తేరుతుందన్నమాట. ఇప్పుడు ఈ టమోటో ముక్కలను రసం లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. టమోటా ముక్కలు గట్టిగా పిండడం ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల టమోటా ముక్కలు తొందరగా డ్రై అవుతాయి. టమోటా ముక్కలతో పాటు రసం కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ. ఇలా ఎండలో పెట్టడం వల్ల పచ్చడి బూజు వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు ఈ 5 కేజీల టమోటోలకి 500 గ్రాముల చింతపండు తీసుకొని దానిలో ఉన్న గింజలు పీచు తీసేసి చింతపండుని టమోటో రసంలో యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని తడి లేకుండా ఆరబెట్టుకున్న గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు కొంచెం నలిగాక ముందుగా ఎండబెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 500 గ్రాముల దాకా కారం, ఇంకా 1 స్పూన్ పసుపు, ఇంకా వేయించి పొడి చేసుకున్న 1 స్పూన్ మెంతులు, ఇంకా 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని తడి లేని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే 2 సంవత్సరాల దాకా బూజు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసుకున్న ఈ పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకొని తాలింపు వేసుకోవాలి. ఇక్కడ తాలింపు కోసం నేను ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి వేసి కలుపుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టమోటా పచ్చడి ఈసారి మీరు ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.